మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం మనం చూసామండి. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసి. చాలండి, ఈరోజు ఇస్తున్నటువంటి సందేశము ఒక ప్రొఫెటికల్ మెసేజ్ ప్రియమైన వాళ్ళరా. ఏంటిదంటే స్త్రీలు అంటున్నారు, మన కొరకు ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు, లేదా మన కొరకు ఆ రాయిని ఎవరు ప్రక్కలో పెడతారు, లేదా ఎవరు దొర్లిస్తారు. ఇవే మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి ఒక సంఘటన జరిగింది. ఏంటిది ఆ సంఘటన తెలుసా? బైబిల్లో రాయబడింది కదా, వారు వెళ్ళి కావాలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి అనేటువంటి మాట అండి. రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి అనేటువంటి మాట ప్రియమైన వాళ్ళరా. ఎంత గంభీరమైన మాట కదా. అంటే స్త్రీలు అనుకుంటున్నారు ఆ రాయిని గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే వారికి తెలియనిది మరి ఒకటి జరిగిందండి. వారికి తెలియనిది మరి ఒకటి జరిగింది ప్రియమైన వాళ్ళరా. ఏంటిదో తెలుసా? శనివారమున అంటే శుక్రవారమున ప్రభు యేసు మరణించాడు. యేసుక్రీస్తును ఆ యొక్క సమాధిలో ఉంచారు. ఆ తర్వాత చూసినట్లయితే శనివారం ఏం జరిగిందో తెలుసా? యాజకులు అనబడినటువంటి వాళ్ళు, ఆ అధ్యాయం మీరు చదివినట్లయితే పరిసయ్యులు అనబడినటువంటి వాళ్ళు, లేదా ప్రధాన యాజకులు అనబడినటువంటి వాళ్ళు, వారు ఏం చేస్తారో తెలుసా ప్రియమైన వాళ్ళరా? బైబిల్లో రాయబడింది కదా, పిలాతు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అంటున్నటువంటి మాట, అయ్యా ఈ వంచకుడు తాను సజీవుడై ఉన్నటువంటి దినములలో ఆయన 3 దినముల తర్వాత లేస్తాడు అని చెప్పినటువంటి మాట మేము విన్నాము. ఈ యొక్క శిష్యులు అనబడినటువంటి వాళ్ళు ఆ శరీరమును ఎక్కడ దాచిపెడతారో దయచేసి ఆ యొక్క ముద్ర వేయండి, దాన్ని భద్రము చేయండి అనేటువంటి మాట చెప్పారండి. ఎవరు పిలాతు అంటే హీఈస్ ఎ గవర్నర్ ప్రియమైన వాళ్ళరా. అంటే ఇక గవర్నర్ చెప్తున్నటువంటి మాట భద్రము వేయండి లేదా ముద్ర వేయండి అనేటువంటి మాట అండి. ఎంత గంభీరమైన మాట కదా ప్రియమైన వాళ్ళరా. అంటే నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటిదంటే స్త్రీలకు తెలిసినది రాయి మాత్రమే, అయితే తెలియని అడ్డంకు వారికి ఉంది. ఆ రాయి కంటే శక్తివంతమైన అడ్డంకు అంది. ఆ రాయి కంటే శక్తివంతమైనటువంటి బ్యారియర్ ఒకటి ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? స్త్రీలు వాళ్ళు ఏమనిన్నారో తెలుసా? అయ్యో ఈ పిలాతు ఈ ముద్ర వేశాడు కదా, ఈ అధికారి ఈ ముద్ర వేశాడు కదా, ఎవరు ఈ ముద్రను తీయచ్చు అనాలండి. అయితే వాళ్ళు ఆ మాట అనలేదు, రాయిని మన కొరకు ఎవరు దొరలిస్తారు అంటే పాపం వారికి తెలియదు. ఆ రాయి కంటే ముందే సంథింగ్ వాస్ దేర్, ఎ వెరీ పవర్ఫుల్ బ్యారియర్ వాస్ దేర్. వారికి ఎదురుగా తెలియనిది మరి ఒకటి ఉందండి. అది నేను చెప్పాలనుకున్నటువంటి మాట ప్రియమైన వాళ్ళరా. నీ జీవితంలో కూడా నువ్వు ఒకవేళ అనుకుంటుంటావు, నా జీవితంలో ఈ రాయిని ఎవరు దొరలిస్తారు, లేదా నా జీవితంలో ఈ సమస్యను ఎవరు ప్రక్కకు తీస్తారు, లేదా నా జీవితంలో ఇక పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది ప్రియమైన వాళ్ళరా. అయితే నీకు తెలియదు, నీకు తెలియని మరి ఒక బ్యారియర్ ఉందండి. నీకు తెలియని మరి ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళరా. ద లార్డ్ ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. నువ్వు అనుకుంటున్నావు ఈ బండ నాకు ఎప్పుడు పక్కకు వెళ్ళిపోతుంది, లేదా ఈ రాయి నా నుంచి ఎప్పుడు దూరం అవుతుంది, లేదా ఈ రాయి ఎప్పుడు దొర్లించబడుతుంది. ఎప్పుడు చూసినా ఆ రాయిని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ అయితే మన దేవుడు ప్రియమైన వాళ్ళరా ఆ రాయి కంటే ముందుగా వేయబడినటువంటి ఆ యొక్క ముద్రను గురించి ఆయన చూస్తున్నాడండి. ఈరోజు దేవునికి ఇస్తున్నటువంటి ప్రవచనాత్మకమైన సందేశం ఏంటిదో తెలుసా? డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్ స్టోన్. ఆ రాయిని చూసి నువ్వు భయపడవద్దు, ఆ బండను నువ్వు చూసి భయపడవద్దు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇస్తున్నటువంటి సందేశము ఆ రాయి కంటే ముందుగా మరి యొక్క ముద్ర ఉంది. దేవుడు ఆ యొక్క ముద్రను, ఆ శక్తివంతమైనటువంటి అడ్డంకును ఈ సందేశము ద్వారా మీ జీవితంలో తొలగించబోతుంటున్నాడండి. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్? పునరుద్ధాన శక్తి ఏంటో తెలుసా? నీ జీవితంలో తెలియని అడ్డంకు ఉందండి. తెలిసినటువంటి బ్యారియర్, తెలిసినటువంటి అడ్డంకు ఏంటిదో తెలుసా? ఇట్ ఈస్ ఎ స్టోన్. బట్ తెలియని అడ్డంకు ఏంటిదో తెలుసా? పిలాతు వేసినటువంటి ముద్ర, లేదా ఆ యొక్క ప్రధాన యాజకులు పరిసయ్యులు అనబడినటువంటి వాళ్ళు వేసినటువంటి ముద్ర అండి.